प्रेमय परम प्रेमय श्री ठाकुर अनुकूल चंद्र जी को कोटि कोटि प्रणाम। वरदा गुरमा समस्त ठाकुर परिवार को कोटि कोटि प्रणाम। माता मनमोहनी देवी पिता शिवचंद्र चक्रवर्ती जी को कोटि कोटि प्रणाम और उपस्थित भक्त मंडली सबको प्रणाम करते हुए उनके माता पिताओं को प्रणाम कर रहा हूँ, क्योंकि जब तक माता पिता सत्संगी नहीं रहेंगे तो उनके पुत्र को या पुत्री को सत्संग आने का दिल नहीं करेगा। माता पिता का सुकर्म है जो हम लोग सब इधर आए हैं। मैं हिंदी में बोल सकता हूँ, हिंदी में बोल सकता हूँ, उड़िया में बोल सकता हूँ, इंग्लिश में बोल सकता हूँ, तेलुगु में बोल सकता हूँ, लेकिन मुझे टिकी उड़िया जानी। तो अभी ये हैदराबाद की धरती में, हैदराबाद की मिट्टी में तेलुगु लोग बहुत हैं। తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఆకలితో ఉన్నారు. ఆకలితో ఏంటి అంటే ఆకలి అంటే భోజనం చేయడం కాదు, భోజనం చేస్తున్నారు అందరూ, కానీ వాళ్ళకి దీక్ష లేకపోవడం వల్ల పాపం వాళ్ళు పాడిపోతున్నారు. వాళ్ళకి తెలుస్తున్నది మేము పాడైపోతున్నాం అని, కానీ చేయలేరు. వాళ్ళు దీక్ష అంటే ఏమిటో తెలియదు, ఠాకూర్జీ అంటే ఏమిటో తెలియదు, దానివల్ల పాడైపోతున్నారు. ఠాకూర్జీ దీక్ష పుచ్చుకుంటే, ఠాకూర్జీ సాంగత్యంలో ఉంటే మంచి బాగుపడతారు. అంచేత మన తెలుగు జనం కర్తవ్యం ఏంటంటే, మన తెలుగు వాళ్ళు అంటే ఎంతమంది ఉన్నారో అందరినీ మనం మోటివేట్ చేసి ఠాకూర్జీ దీక్ష ఇప్పించడానికి ప్రయత్నం చేయడం, అది మన ధర్మం, అది మన ధర్మం, అదే మన ధర్మం. ఇప్పుడు తెలుగు వాళ్ళు అంటున్నాను, అలా అని మనకి ఒడియా జనం, హిందీ జనంతో మనకేమి వైర్యం లేదు. వాళ్ళు మన మనుషులే, అందరూ అభివృద్ధి పుత్రులే, వాళ్ళు మన వాళ్ళే, మన సత్సంగీలే. కానీ తెలుగు ఇప్పుడు ఒడిశాలో ఠాకూర్జీని పట్టుకొని ఒడిశా బాగా డెవలప్ అయిపోయింది. బొర్దా అని వాళ్ళు ఒడిశా ఇది హార్ట్ ఆఫ్ సత్సంగ్ అని. హిందీ బెల్ట్లో కూడా ఠాకూర్జీ బాగా ఎక్స్పాండ్ చేశారు. కానీ మన ఈ సౌత్లోని తెలుగు వాళ్ళకి ఈ ప్లేస్లో మనకి ఠాకూర్జీ ఎక్స్పెన్షన్ అవ్వలేదు. ఠాకూర్జీ మతం ఉంది, మెల్లిమెల్లిగా అవుతున్నది. కానీ మనం ట్రై చేయాలి. ఈ ఇక్కడ మతం ఠాకూర్జీ కాన్స్టిట్యూషన్, ఠాకూర్జీ మతాన్ని మనం తెచ్చి అందరికీ కళ్యాణం చేద్దామని, అందరూ బాగుపడాలి. మన ఉద్దేశం ఒకటే, మనకేం స్వార్థం లేదు. మన జనం అందరూ శుభ్రంగా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అది మన ఉద్దేశం. దాని గురించి ఠాకూర్జీని పట్టుకోవాలి. ఇప్పుడు మన ధర్మంలో, మన శాస్త్రంలో రాస్తున్నది ఏంటంటే సావాస్ దోష గుణ భవంతి అని. మనం ఎవరితో సావాసం చేస్తామో మన గుణాలు కూడా అలాగే వస్తాయి. ఇప్పుడు ఠాకూర్జీ సత్సంగంతో సావాసం చేస్తే, ఠాకూర్జీతో సావాసం చేస్తే మనం కూడా, మన రోజులు కూడా బాగుంటాయి. మనం భక్తి మార్గంలో ఉంటాము, మనం మంచిగా ఉంటాం. మంచి ఎవడు? ధర్మ అర్థ మాన్ ధర్మం, అర్థం, మానం, తర్వాత కామం, ఈ నాలుగు పూర్తిగా అయిన వాడే అసలు మనిషి. దట్ ఈస్ ద సక్సెస్ఫుల్ లైఫ్. ఈ నాలుగు పూర్తి అవడానికి ఠాకూర్జీని పట్టుకుంటే కానీ, ఠాకూర్జీ దీక్ష పుచ్చుకుంటే కానీ మనం అది మన జీవనం సఫలంగా తేలేదు. వీ కెనాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. మనం కరోడ్పతి, మనకు చాలా డబ్బు ఉండొచ్చు, మనం ఒక ఫ్యాక్టరీ ఓనర్స్ ఉండొచ్చు, కానీ మనకి శాంతి ఉండదు. ఠాకూర్జీని పట్టుకుంటే మనకి శాంతి ఉంటుంది. వి విల్ బి హ్యాపీ, మనం హ్యాపీగా ఉంటాం. సావాస్ దోషే గుణ భవంతి. ఎందుకంటే అంటే ఇప్పుడు ఠాకూర్జీతో సావాసం చేసి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఠాకూర్జీ దగ్గర వచ్చేవాడు. ఠాకూర్జీ దగ్గర వచ్చిన వాళ్ళు క్వాంటమ్ జంప్ చేస్తారు. జంప్ కాదు, క్వాంటమ్ జంప్ అంటే వాళ్ళు చేసింది మన హిస్టరీలో రాయిస్తారు, అలాంటి పని చేస్తారు. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు రెగ్యులర్గా వచ్చేవాడు ఠాకూర్జీ దగ్గర. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, దేవగఢ్ నుంచి వెళ్ళిన తర్వాత అమెరికాని థ్రెటన్ చేశారు. 5 ఫీట్ల మనిషి అంత పెద్ద అమెరికాతో అన్నారు, अमेरिका अगर PL-480 नहीं देगा तो हम अपना देश में पैदा करेगा. अमेरिका अगर PL-480 గోధుమలు ఇవ్వకపోతే నన్ను మన దేశంలో ప్రొడ్యూస్ చేస్తాను అని జై జవాన్ జై కిసాన్ అని
అతను స్లోగాన్ పెట్టాడు. దాని తర్వాత మన దేశంలో బంపర్ క్రాప్స్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఈరోజు. అంచేత ఠాకూర్జీ సాంగత్యంలో వచ్చిన వాళ్ళందరూ క్వాంటమ్ జంప్ చేస్తారు. వాళ్ళు చేసిన పని మన హిస్టరీలో రాసుకోవచ్చు, అలాంటి పని చేస్తారు. మనం కూడా ఠాకూర్జీలో సాంగత్యంలో ఉంటే మన పరివారంలో మన రిలేటివ్స్ మధ్యని మనం వేరేగా ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు మహాత్మా గాంధీ ఠాకూర్జీ దగ్గర వచ్చేవాడు. ఠాకూర్జీ దగ్గర వచ్చి మహాత్మా గాంధీ ఏమిటన్నారు, ఠాకూర్జీ తల్లి గారిని చూసి, ఐ హావ్ నాట్ సీన్ సచ్ ఎ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ. అలాంటి మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ ఉన్న ఆడ మనిషిని నేను చూడలేదు. మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ ఎలా తయారవుతుంది? మనం స్వార్థం లేకుండా సేవ చేస్తే అప్పుడు మనకి మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ తయారవుతుంది. ప్రతి వాళ్ళు మనం లైక్ చేస్తారు. మనం అందరూ ఏమనుకుంటాం, అతను నన్ను లైక్ చేయాలి, అతను నన్ను లైక్ చేయాలి. ఎలా లైక్ చేస్తారు? మనం నిస్వార్థంగా సేవ చేస్తే అప్పుడే మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ తయారవుతుంది. ఈ నిస్వార్థంగా సేవ రావడానికి ఠాకూర్జీ చెప్పిన నియమాలతో మనం నడుస్తే మనం నిస్వార్థ సేవాభావం చేయొచ్చును, మనుషుల్ని బాగు చేయొచ్చును. ఇప్పుడు నేను ఒక మనిషికి దీక్ష ఇప్పించాను, వాడి వల్ల 100 మంది దీక్ష తీసుకున్నారు. అంచేత ఆ మనిషి మొదట చుక్క వేసుకునేవాడు పిక్నిక్లో వాటిలో. వాడు దీక్ష ఇప్పించేదాడు, వాడు బాగుపడ్డాడు, వాడి పరివారంలో ఎంతమంది ఉన్నారు అందరికీ దీక్ష ఇప్పించి అందరినీ బాగు చేశారు. అంటే ఠాకూర్జీ తప్ప ఈ కలికాలంలో ఇంకో దారి లేదు. ఠాకూర్జీని పట్టుకుంటేనే మనకి ఒక దారి ఉండాలి. ఇప్పుడు తక్కిన గురువులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ మనం డిఫరెన్స్ చూస్తున్నాం కదా, మనలోని వాళ్ళలో మధ్యని. మన ఠాకూర్జీ అంటాడు అర్థమాన్ ఎస్ గురించి నా దగ్గర రాకండి అంటారు. ఈ అర్థమాన్ ఎస్సే మనిషిని పాటు చేస్తుంది, మంచి నరకంలో తెచ్చుతుంది. ఇప్పుడు సహారా ఇండియా వాడు అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ 20 కోట్లు వాడి దగ్గర ఉంది, కానీ జైల్లో చచ్చిపోయాడు. ఎందుకు? వాడు అర్థమాన్ గురించే పడ్డాడు. ఆ రోజు ఠాకూర్జీని పట్టుకోమని అంటే ఠాకూర్ ఎవరని అడుగుతుంది, హూ ఇస్ ఠాకూర్ అనవలసింది. అంచేత అలాగే భక్తి మార్గంలో ఉన్నవాడు, న్యాయ మార్గంలో ఉన్నవాడు, ధర్మ మార్గంలో ఉన్నవాడు వాడే సంసారంలో బతకట్టు, వాడి పేరు అందరూ తీసుకుంటారు. ఇప్పుడు హిట్లర్ పేరు ఎవరు తీసుకోరు. హిట్లర్ పేరు అంత పెద్ద పవర్ఫుల్ మ్యాన్, కానీ వాడు బంకర్లో చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు? వాడికి ధర్మ మార్గం ఉండేది కాదు. అదే ఠాకూర్జీ ఫోటో పెట్టుకొని పూర్తిగా వరల్డ్లో పూజ చేస్తున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీలో కూడా ఉన్నారు. మా అబ్బాయి జర్మనీలో ఉన్నాడు. జర్మనీలో కూడా ఠాకూర్జీ ఇది ఉన్నది బ్రాంచ్. అంచేత ఠాకూర్జీ యూనిక్ అనమాట. ఠాకూర్జీని పట్టుకున్న వాళ్ళు, ఠాకూర్జీ లాంటి పర్సనాలిటీ మన పృథ్వీలో చాలా తక్కువ దొరుకుతుంది. మనుషులు తయారు చేశాడు, ఇంతమంది పూర్తిగా జీవనం అంతా మనుషులు తయారు చేయడానికి అతను పెట్టాడు. తన జీవనం అంతా నిస్వార్థ సేవాభావం. అట్లీస్ట్ మనం ఠాకూర్జీ లాగా అవ్వకపోయినా కొంచెం అంశం గోరుపాటైనా మనం చేస్తే మన జీవనం సఫలం అవుతుంది. అంతేత నేను కోరుకుంటున్నాను ఏంటంటే మన సత్సంగుల మధ్యన కూడా మేము ఒడ్డివాడివి, మేము తెలుగు వాడివి, మేము ఇక్కడ వాడివి, మేము అక్కడ అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా, ఏమి ఫీలింగ్స్ పెట్టుకుంటా మనందరూ అమృత పుత్రులు. అంచేత మనందరూ ఏమి మనస్మర్చలు లేకుండా ఠాకూర్జీ గారు సరెండర్ అయ్యి ఠాకూర్జీ దీక్షించి మనుషులు తయారు చేయడం, అది మన ధర్మం. దట్ ఈజ్ అవర్ రిలీజన్. మనుషులు తయారు చేయడం మన రిలీజన్. పొద్దున్న లేచి రాత్రి దాకా మనం అదే ఆలోచించాం. ఇప్పుడు సచిన్ తెండూల్కర్కి అడిగాడు ఎవడు అన్నాడు, ప్రెస్ వాడు అడిగాడు సచిన్ తెండూల్కర్కి, నీ టార్గెట్ ఏమిట్రా అన్నాడు, నీ ఏం ఏమిట్రా అన్నాడు. సచిన్ తెండూల్కర్ అన్నాడు, మై ఎయిమ్ ఈజ్ క్రికెట్, మై టార్గెట్ ఈజ్ క్రికెట్, మై డే ఈజ్ క్రికెట్, మై డే అండ్ నైట్ ఈజ్ క్రికెట్, మై ప్లే ఈజ్ క్రికెట్, క్రికెట్ 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 అంచేతంత పెద్దవాడు. అలాగే మన టార్గెట్ ఏంటంటే దీక్షా సత్సంగ్, దీక్షా సత్సంగ్, దీక్షా సత్సంగ్. ఠాకూర్జీ ఈ మూడే మన స్లోగాన్ ఉండాలి. అప్పుడే మనం బాగుపడతాం, ఇంకోటి బాగు చేయొచ్చు. ప్రతివాడు తింటాడు, ప్రతివాడు చచ్చిపోతాడు. ఇప్పుడు రతన్ టాటా చచ్చిపోయాడు, కానీ రతన్ టాటా ఫోటో పెట్టి ఎవరైనా పూజ చేస్తున్నాడా? అంచేత
ఏదైనా పని చేస్తే వాడు పోయిన తర్వాత కూడా వాడిని జ్ఞాపకం తెచ్చుకోవాలి మనిషి. అంచేత దీక్ష ఇప్పిస్తే మన తరతరాలు వాడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. బాబు ఈ వీడి వల్ల మా కుటుంబం బాగుపడ్డాలి. ఇప్పుడు మన బాలకృష్ణ గారు, అతను కుటుంబం అంతా శుద్ధ బ్రాహ్మణులాగా అయిపోయింది. అంతకంటే గొప్పతనం ఏమున్నది? ఒక మనిషి 40 మందిని తన కుటుంబంలో బాగు చేసాడు. ఓన్లీ సింగిల్ మ్యాన్. అది లైఫ్ అంటే అది. అలా మనం ట్రై చేయాలి. మనతో కనెక్టెడ్ అయిన మనుషులు, మనతో కనెక్టెడ్ అవ్వని మనుషులు అందరికీ దీక్ష ఇప్పించి వాళ్ళ తరతరాలు బాగు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. జై గురు, జై భారత్.